ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుందంటే, ఆ పోస్ట్ ఉద్దేశం ఏంటంటే, ఇటీవల నరేంద్ర మోడీ భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డు బద్దలు కొట్టారు. అయితే నరేంద్ర మోడీ తర్వాత స్థానంలో నెహ్రూ ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య పోలిక కంపేర్ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఆయన పరిపాలన చేసిన విధానాలు, నెహ్రూ చేసిన విధానాల గురించి, నెహ్రూ హయాంలో ఆయన ఏర్పడిన సంస్థల గురించి పోస్టు సారాంశం. ఆయనలో నీట్, ఐఐటి, ఎయిమ్స్, ఇస్రో, డిఆర్డీఓ, ఓఎన్జీసీ, బెల్, హాల్-బిఆర్, సిఎస్ఆర్, నీట్, ఇవే బాక్రా, నారాయణ సాగర్ చాలా టైంలో ఆయన సాయంలో నిర్మించబడ్డాయి. వాస్తవం. ఎందుకంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన కొత్తలో నెహ్రూ గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశానికి ఇవన్నీ కావాల ఉద్దేశంతో ఆయన ముందు చోటు ఏర్పాటు చేయమైంది. ఇది ఎవరు కాని విషయం. అయితే ఇద్దరికి కంపేర్ చేయడం వల్ల దానివల్లనే సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఆ టైంలో మా దేశానికి ఏం కావాలో నెహ్రూ గారు క్రియేట్ చేశారు, స్థాపించారు. అవి ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ నరేంద్ర మోడీ గారి గురించి వస్తే, నరేంద్ర మోడీ గారు ఆయన టైంలో ఏం చేయాలో, ఆయన ఎవరు సాధించలేని కొన్ని విషయాలు మాత్రం సాధించారు. అది ముమ్మాటికి నిజం. ముఖ్యంగా ఏంటంటే అందులో అయోధ్య రామ మందిరం గురించి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ హయాంలో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. బట్ నరేంద్ర మోడీ గారు ఒక చుక్క రక్తం చిందించకుండా సామరస్యపూర్వకంగా సమస్యని సాల్వ్ చేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆర్టికల్ 371 విషయంలో కూడా ఏ ప్రభుత్వం నెహ్రూ ఆ టైంలోనే ఆర్టికల్ పెట్టడం జరిగింది. దానివల్ల భారతదేశానికి మరియు జమ్మూ కాశ్మీర్ సపరేటు స్వయం ప్రతిపత్తి విషయంలో మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకంగా ఉన్నది. బట్ మోడీ గారు ఆ విషయాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కొని ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వన్ ఆఫ్ ది పార్ట్గా రాష్ట్రం ఆవిర్భవించింది భారతదేశంలో. దీన్ని ఎవరు తీసేయలేని విషయం. ట్రిపుల్ తలాక్ ఈ విషయంలో చాలామంది ముస్లింలు భారతదేశంలో హిందూ సమాజంలో ఎటువంటి చీమ చిటుకుమన్నా దాన్ని పెద్దగా న్యూస్ చేసి రాజకీయంగా వాడుకుంటారు. కానీ బట్ ముస్లిం సమాజంలో అది ఏమి జరుగుతున్నా మాకు సంబంధం లేనట్టు చాలామంది రాజకీయ నాయకులు సమాజం ఉండిపోతుంది. కాబట్టి ఆ ముస్లిం మహిళలు ఎదుర్కొన్న విషయాన్ని నరేంద్ర మోడీ గ్రహించి ఆ సమాజంలో ఉన్న విధానాన్ని వ్యతిరేకించి త్రిపుల్ తలాక్ని నిషేధించడం జరిగింది. సో ఇది నరేంద్ర మోడీ గారు సాధించిన గొప్ప అచీవ్మెంట్. అయితే నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిజిటల్ విప్లవం ఎక్కువ మంది ప్రతి ఒక్కరూ అందరు స్మార్ట్ ఫోన్లు వాడడం, ప్రతి పేమెంట్ ఆన్లైన్లో చేయడం, ఆన్లైన్ షాపింగ్, అంటే ఈ సిచ్యువేషన్ తగ్గట్టు అంటే ఆయన పరిపాలన చేస్తున్నారు. బట్ ప్రతి ప్రధానమంత్రి అంటే వారి పీరియడ్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో నెహ్రూ గారి పీరియడ్లో కొన్ని మైనస్లు అయినాయి. బట్ అవి సాల్వ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేశాము కూడా. నరేంద్ర మోడీ వచ్చిన కొన్ని ఫెయిల్యూర్స్ మీన్స్ ఒకటి మనందరికీ ఎక్కించిపోయిందంటే డాలర్తో రూపాయి విలువ రోజు పడిపోతుంది. అది మెయిన్ డిసడ్వాంటేజ్గా మనందరం చూస్తున్నాం. అయితే ప్రపంచంలో ఉన్న అస్థిరత కారణంగా కూడా డాలర్తో రూపాయి పతనం అవుతున్నది. దానికోసం ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఆ చర్యలు సత్ఫలిస్తున్నాయి అని భవిష్యత్తులో నిర్ణయిస్తారు. కాబట్టి ఒకరి పోస్టులు పెట్టి కంపేర్ చేయడం, ఒకరి గొప్పతనాన్ని తక్కువ చేసి చూపించడం ఎప్పటికీ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కొందరు నరేంద్ర మోడీ గారు గొప్పతనం చూపించిన టైంలో నెహ్రూ గారితో పోల్చుకోవడం కూడా చాలా తప్పు. ఎందుకంటే ఆ సమయంలో నెహ్రూ గారు గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన ప్రధానమంత్రి అవకాశం వచ్చింది, ప్రధానమంత్రి గారు. ఈ సమయంలో నరేంద్ర మోడీ గారు గొప్పవారు కాబట్టి ఆయన 3 పర్యాలు కూడా ప్రధానమంత్రిగా చేస్తున్నారు. కాబట్టి పోలికలతోటి వారి యొక్క గొప్పతనాన్ని తక్కువ చేసి చూపించడం పద్ధతి కాదని, కాకపోతే వారి పరిపాలనలో జరిగిన ప్లస్ల మైనస్ గురించి మాత్రం డిస్కస్ చేసి, ఎందుకంటే నెహ్రూ గారు ఆయన చేసిన ప్లస్ల గురించి మనం ఎంతో విధంగా గొప్ప పోస్టులు పెడుతున్నాడు, ఆ మైనస్లో ఆయన చేసిన పొరపాట్లు కూడా డిస్కస్ చేసి సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తేనే బాగుంటుందని నా అభిప్రాయం.